మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ప్రతి ఆదివారం ఎర్రగట్లో అతి తక్కువకి ధరకి దొరికే చెప్పుల్ని, షూస్ని కొనుక్కునే వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను చెప్పబోయే న్యూస్ బిగ్ షాక్ లాంటిది. చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకు అంటే ఇన్నాళ్ళు మేము వేసుకుంటున్న చెప్పులు, షూస్ ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు. స్మగ్లింగ్ అనుకుంటారు చాలామంది, లేదంటే షాప్స్లో వాటిల్లో అమ్ముడుపోకుండా ఉండిపోయిన వాటిని తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారేమో అని ఊహించుకుని ఉంటారు. కానీ ఆ చెప్పులు, ఆ షూస్ ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఏంటి అనేది చెప్పడానికంటే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ ఎన్ని చెప్పులు కనిపిస్తున్నాయి కదా, షూస్, చెప్పుల్స్ అన్నీ కూడా వీళ్ళు ఒక సంచిలోంచి కింద వేస్తున్నారు. సో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీళ్ళిద్దరూ చేస్తున్న పని ఏంటి అంటే గనక చెప్పుల్ని, షూస్ని అపార్ట్మెంట్లలోని లేదంటే బయట ఇళ్లల్లో బయట మనం విడుస్తాం కదా, వాటన్నిటిని దొంగతనం చేయడమే వీళ్ళ పని. అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే చెప్పుల దొంగ అని చెప్పచ్చు. వీళ్ళు ఉండేది ఉప్పల్. సో మొత్తం చూస్తే 2 బస్తాల చెప్పులు, 2 బస్తాల నిండా చెప్పులు, షూస్ ఉన్నాయి. ఒక్కసారి అవన్నీ వేస్తే ఇల్లు సరిపోయిందంటే ఎంతమంది దగ్గర నుండి వీళ్ళు దొంగతనం చేస్తుంటారు. అంటే మన వస్తువులు దొంగతనం చేసి తిరిగి మనకే చౌక ధరకి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ పిచ్చివాళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లేదు. జనాల్ని పిచ్చోళ్ళని చేసే వ్యాపారం చాలా బాగా చేసుకుంటున్నారని అయితే మనం చెప్పచ్చు. నాకు ఇప్పుడు ఎర్రగడ్డలో తక్కువ ధరకి కొనుక్కునే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయి ఉంటుంది ఈ చెప్పులు, ఈ షూస్ ఎక్కడి నుండి వస్తున్నాయని. ఇక్కడ ఒక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈరోజు చెప్పుల దొంగల్ని ఇంత హైలైట్ చేస్తున్నారు, ఈ న్యూస్ని ఎందుకు చెప్తున్నారు అనేసి మీకు డౌట్ రావచ్చు. డాక్టర్స్ చెప్తున్నారు ఎలర్జీస్ లాంటివి లేదంటే వైరస్ లాంటివి మనకు రాకుండా ఉండాలంటే ఎదుటి వ్యక్తులు వాడిన టవల్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, చెప్పుల్స్ కానివ్వండి, ఏ వస్తువుని కూడా మనం వాడద్దు అని చెప్పేసి అంటారు. ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఉండాలి అని చెప్పి అంటారు. సో ఎంతమందికి ఎలర్జీస్ ఉంటాయి, ఎంతమందికి డిజీజెస్ ఉంటాయి, అసలు ఇవేవి మనకు తెలియదు. 500కి 600కి వస్తుంది కదా అని చెప్పేసి ఎర్రగడ్డకి వెళ్ళిపోయి లేదంటే ఇంకెక్కడో బజార్లు ప్రతి ఆదివారం జరిగే సంతలకు వెళ్ళిపోయి మనం అన్నీ కొనేస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా ఎవరో వాడినివి దొంగతనం చేసి మనకు అమ్ముతున్నారు అనే విషయం ఎవరికి తెలియదు. అంటే ఇప్పటి వరకు ఎంతమంది జనాల్ని వీళ్ళు మోసం చేశారో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ని చెప్పులు, షూస్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వచ్చి చూపిస్తుంటే మీరు 20 మంది నన్ను ఒక్కదాన్ని కొట్టడానికి వచ్చారు, నన్ను చంపేస్తారా ఆడదాని మీదకి అంటుంది. వాళ్ళ ఆయన ఈమెను కొడుతున్నారు అని చెప్పేసి చెప్తుంది. అంటే బతకడానికి చాలా దారులు ఉంటాయి. అంతేగాని ఎదుటి వ్యక్తిని మోసం చేసి మళ్ళీ వాళ్ళని పిచ్చోళ్ళని చేసి బతకాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇలా వీళ్ళు చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. అంటే ఇప్పటి వరకు మనం బంగారాన్ని లేదంటే ఇంటి కాగితాలని, వెండిని, విలువైన వస్తువులను మాత్రమే మనం లాకర్లో పెట్టుకొని లాక్ చేసుకుంటూ ఉంటాము రెగ్యులర్గా. సో ఇప్పుడు నాకు వీళ్ళని చూశాక మన చెప్పుల్ని కూడా చాలా భద్రంగా దాచుకోవాలి అని చెప్పేసి అర్థమైంది. ఎందుకంటే మనం ఎన్ని కొన్నా కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోతారేమో అన్న భయం అందరికీ పట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పులు కూడా చాలా కాస్ట్లీ అయిపోయినాయి. మనకి 100కి 200కి ఎక్కడా దొరకట్లేదు. ఒకవేళ 100కి 200కి 300కి కొనుక్కోవాలంటే కనుక ఇలా సెకండ్ హ్యాండ్ చెప్పుల్ని కొనుక్కోవాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి, చెప్పుల్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి చెప్పుల దొంగలు ఎక్కువైపోతున్నారు. జాగ్రత్త.